Hey guys, welcome to my channel. So I am back with another long video. చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. అలా ట్రిప్కి వెళ్ళక బయటకు వెళ్ళక చాలా డేస్ అయింది. సో అందుకనే సడన్గా అలా ట్రిప్ అనుకున్నాము. ఒక 2 డేస్ సాటర్డే సండే అలా వెళ్ళేసి వచ్చేసాము. నిజంగా వెదర్ అయితే చాలా 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 బాగుందండి వికారాబాద్లో. అంటారు కదా మెయిన్లీ రైనీ సీజన్ బాగుంటుందని. సో దాని గురించి వెళ్ళామన్నమాట. బాబు కూడా చాలా డేస్ నుంచి అడుగుతున్నాడు స్విమ్మింగ్ పూల్కి వెళ్దామని. ఇంకా మాకు కూడా అలా లాంగ్ డ్రైవ్ చేస్తుంటుందని వికారాబాద్ వెళ్ళాము. మేము వచ్చేసి ట్రాన్స్విచికా రిసార్ట్ అనేది బుక్ చేసుకున్నాము. ఇట్స్ 3 స్టార్ హోటల్. మన సిటీ పొల్యూషన్ నుంచి ఇంకా మన సిటీ లైఫ్ నుంచి ఒక 2 డేస్ మన వీకెండ్ అలాగా ఒక గ్రీనరీలో గడిపేస్తే ఇట్స్ టోటల్లీ వర్త్ ఇట్ అనమాట. అలా ఒక లాంగ్ ట్రిప్ లాగా ఉంది మాకైతే. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వేరియస్ రూమ్స్ ఉన్నాయండి. ద రూమ్ స్టార్ట్స్ ఫ్రమ్ 7,000 to 30,000 దాకా ఉన్నాయి. ఇప్పుడు నేను ఏదైతే హన్సా అనేది చూపిస్తున్నానో అది వచ్చేసి 4 మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీకి సరిపోతుంది విత్ 2 అడల్ట్స్ అండ్ 2 కిడ్స్. ఇంకొకటి వచ్చేసి ఈ రూమ్ ఆరాధ్య రూమ్ ఏదైతే నేను చూపిస్తున్నానో అది వచ్చేసి ఒక 5 మెంబర్స్కి సరిపోతుంది విత్ 2 అడల్ట్స్ 2 కిడ్స్ అండ్ విత్ ఎక్స్ట్రా బెడ్ అనమాట. ఏదైతే ఇప్పుడు కేర్ టేకర్ వాళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇంకొక బెడ్ లాగా ఇచ్చేస్తే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అని నా అభిప్రాయం. అండ్ మేము వచ్చేసి 7,000 చెప్పాను కదా స్టార్టింగ్. సో ఆ స్టార్టింగ్ రూమ్ బుక్ చేసుకున్నాము. సో చూద్దురు కానీ రండి. సో ఇదే మా రూమ్ అనమాట. కల్పా రూమ్ తీసుకున్నాం మేము. ఇట్స్ వెరీ బేసిక్ రూమ్ అండి. ఇందులో వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ అనేది ఉండదు అండ్ కెటిల్స్ ఉండవు. ఓన్లీ 2 వాటర్ బాటిల్స్ అండ్ 2 కప్స్ మాత్రమే ఇస్తారు విత్ 2 గ్లాసెస్. ఇంకా వచ్చేసి ఇది ఒక క్వీన్ సైజ్ బెడ్ ఇస్తారు. ఓన్లీ 3 మెంబర్స్కి సరిపోతుందండి. అంటే మా ఫ్యామిలీకి అయితే ఈ రూమ్ సరిపోతుందని నా ఒపీనియన్. సో దాని గురించి మేము తీసుకున్నాం. ఒక ఏసీ కూడా ఇచ్చారు. ఒక బాల్కనీ సిట్అవుట్ లాగా ఉంది. సాయంత్రం పూట చిల్లవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ అంటే ఫారెస్ట్ ఏరియా కదా, సో మస్కిటోస్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి. సో అంత ఈవినింగ్ అంత నైట్ అవుట్ చేసే అంత సినిమా అయితే లేదని నా ఒపీనియన్ టోటల్లీ. ఎందుకంటే మొత్తం మస్కిటోస్ ఇంకా పురుగులు ఇన్సెక్ట్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో ఓన్లీ ఒక 6 ఆ టైం వరకు అయితే మనం బయట ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగో ఇదే క్వీన్ సైజ్ బెడ్. రూమ్ కూడా చూపిస్తున్నాను. సో బాత్రూమ్ కూడా ఒక కమోడు, ఒక గీజర్ ఇంకా టాయిలెట్ ఇచ్చారు. ఇట్స్ టోటలీ బేసిక్ రూమ్ అండి. 2 డేస్కి చల్తా అంతే. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా ఎవరైనా ఈ రిసార్ట్ బుక్ చేసుకోవాలంటే అగోడాలో ఉంది, ఇంకా మేక్ మై ట్రిప్లో ఉంది, ఇంకా వీళ్ళకి ఒక వెబ్సైట్ కూడా ఉంది. దాని త్రూ కూడా మనం బుక్ చేసుకోవచ్చు. బట్ నా ఒపీనియన్ అయితే మేక్ మై ట్రిప్ ద్వారానే వెళ్ళండి. ఎందుకంటే దాంట్లో అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్గా అమ్మేస్తున్నారు అనమాట. సో దాని గురించి మేము మేక్ మై ట్రిప్ ద్వారా వెళ్ళాము. అక్కడ తీరా చూస్తే రూమ్స్ లేవు, అది ఇది మాది బుకింగ్ లేదు అది ఇది అని చెప్పారు. బట్ వాళ్ళు కనుక క్యాన్సిల్ చేస్తే కంపల్సరీ రీఫండ్ అయితే వాళ్ళకి మాకు 15,000 ఇవ్వాలి ఎక్స్ట్రా. వచ్చేసి మేము కట్టింది 7,000 అయితే వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా 7,000 వేసి ఇస్తారనమాట. టెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. ఎవరైనా బ్యాచులర్స్ వచ్చి ట్రెక్కింగ్ చేసి అలాగా ఒక 2 డేస్ అలా 1 డే అలా స్పెండ్ చేద్దామన్నా అట్లా వీళ్ళకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఈ రిసార్ట్ వచ్చేసి ఆల్కహాల్ ఫ్రీ రిసార్ట్ అనమాట. ఆల్కహాల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు. ఇన్ కేస్ ఆల్కహాల్ మనం తీసుకొని వచ్చి పార్టీ చేసుకోవాలన్నా పర్మిషన్స్ అయితే తీసుకోవాలంట. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి ఎవరైనా వెళ్తే.
ఇక్కడ ఏంటంటే ఒక చిన్న పూల్ ఇచ్చారు, ఇంకా ఒకటి అడల్ట్స్కి ఒక పూల్ ఉంది. చిన్నపిల్లలు అంటే ఒక 4 to 5 years ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఈ పూల్లో ఆడుకోవచ్చు అన్నమాట. సో వీళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ టైం వచ్చేసి స్నాక్ టైం అన్నారు. సో రెస్టారెంట్కి వెళ్ళి స్నాక్స్ తీసుకొని వచ్చాను. వీళ్ళు ఏంటంటే పకోడా, ఇంకా టీ, కాఫీ అవి ఇచ్చారు. ఇంకా మిల్క్ తాగితే మిల్క్ అలా ఇచ్చారు అన్నమాట. ఇప్పుడు నేను ఏవైతే చూపిస్తున్నానో అవి వచ్చేసి విల్లాస్ అనమాట. 30,000 అరౌండ్ అలా ఉంటాయి. 2 to 3 ఫ్యామిలీస్ అలా వస్తే ఆ విల్లాలో ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే చాలా ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, ఇంకా అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. క్రికెట్ ఉంది, వాలీబాల్ ఉంది, ఇంకా బాస్కెట్బాల్, ఇలా చాలా ఉన్నాయి. దాంతో కాకుండా ఎక్స్ట్రా ఇది ఒక వైర్ సైక్లింగ్ అంటారు కదా, ఇది కూడా ఉంది. కాకపోతే ఈ వైర్ సైక్లింగ్ అవన్నీ మనం ఎక్స్ట్రా కాస్ట్ పే చేసి అప్పుడు రైడ్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఇట్ కాస్ట్ అరౌండ్ పర్ పర్సన్ 200 అంట అలా ఛార్జ్ చేస్తున్నారు. ఇంకొకటి రోప్వే ఒకటి, ఇంకా ఈ సైక్లింగ్ 2 అయితే ఎక్స్ట్రా కాస్ట్ పే చేయాలి. కాకపోతే ఏంటంటే దానికి వెయిట్ చూస్తున్నారు అనమాట. 80 బిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రైడ్స్ ఎక్కించుకుంటున్నారు. ఇక్కడ టైం అరౌండ్ 7:30 ఆ టైం అయిందన్నమాట. మా బాబుకి అయితే చాలా ఆకలేస్తుంది. సో అందుకనే మేము సరే డిన్నర్ చేసిద్దామని వచ్చాము. బట్ డిన్నర్ 8 o'clockకి స్టార్ట్ అవుతుందంట. నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఈ రిసార్ట్లో మనం రూమ్ బుక్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీగా ఇస్తారు. ఐదర్ డిన్నర్ ఆర్ లంచ్ ఏదైనా ఇంకొకటి కూడా కాంప్లిమెంటరీ ఇస్తారు. మా డిన్నర్ అయిపోయి మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. సో ఇట్స్ ద నెక్స్ట్ డే 2 అన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసి అలా కొంతసేపు ఆ స్క్వైరల్తో ఆడుకొని ఇంకా
కోటిపల్లి రిజర్వాయర్ దగ్గర ఉంది కదా, సో అక్కడ బోటింగ్ చేద్దాంలే, పిల్లని తీసుకొని వెళ్దాము అని చెప్పి వచ్చామన్నమాట. నిజంగా సండే రోజు ఎంత క్రౌడ్ ఉందంటే అసలు చాలా క్రౌడ్ ఉందండి. మేము కయాక్ బోటింగ్ తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే అది ఓన్లీ ఫర్ 2 పీపుల్ అంట. మరి పిల్లోని ఎట్లా పెట్టాలో తెలియక దానికోసం పెడల్ బోట్ తీసుకున్నాము. ఇట్ కాస్ట్ అరౌండ్ ఫర్ 20 minutes వాళ్ళు ఎంత ఛార్జ్ చేశారు, ఒక 400 ఎంతో ఛార్జ్ చేశారు. బట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ కోసం. బట్ ఆడు ఆ బోటింగ్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. సో ఇంతేనండి ఈ వీడియో. మీకు కనుక నా ఈ కంటెంట్ నచ్చితే యూ నో వాట్ టు డూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.